వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో, ఈరోజు టాపిక్ వచ్చి మనకి అంశాలు ఉంటాయన్నమాట. డి1 నుంచి వివిధ చార్ట్స్ ఉంటాయి. ఈ చార్ట్స్‌లో డి21 గొప్పదా? డి1 గొప్పదా? డి27 గొప్పదా? అనేది ఈరోజు డిస్కషన్. సో, సుధాకర్ సార్, డి1 బలమైందా? డి27 బలమైందా? వింసాంస. వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే డి1 కన్నా బలమైనటువంటిది డి27 అనేది కూడా ఒక వర్గ చార్ట్ ఉంది అని తెలియజేయడమే. అంటే డి1 చార్ట్లో మనకు కనిపించేటువంటివి అన్నీ కూడా డి27 చార్ట్లో కూడా మనం ఒకసారి ఆ అలైన్మెంట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాంబినేషన్స్ ఏంటి, ఇది కరెక్టా కాదా అంటే మనము డి1 చార్ట్ని చూసి చాలా మంది చెప్పేస్తూ ఉంటారు ఆన్సర్స్. సో ఈ డిసీజెస్ అంటే వ్యాధులు వచ్చిన సమయంలో ఇది నయం అవుతుందా లేదా, ఇది నిజంగా ఈ బలమైనటువంటి గ్రహంగా పనిచేస్తూ ఉందా లేదా అనేది మనము డి27 చార్ట్లోకి వెళ్ళి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డి27 అనేది ఏంటంటే సప్తవింశ అంటారు. దీన్నే బ్రహ్మ సప్తవింశ అని కూడా అంటారు. ఇది నక్షత్రాంశ అని కూడా అంటారు. సో ఇది నక్షత్రాంశ ఎందుకు అయ్యింది అంటే నక్షత్రాలకి మ్యాపింగ్ చేయడం, గ్రహాల్ని నక్షత్రాలకి మ్యాపింగ్ చేసేటువంటి ఒక ప్రక్రియ అనేది డి27లో జరుగుతుంది. ఇది పరాశర మహర్షి మనకు అందించినటువంటి ఒక గొప్ప జ్ఞానం. ఈ డి1లో ఉన్నటువంటి గ్రహాలు మనకు కలిగించేటువంటి వ్యాధులు, ఆ వ్యాధులు పరిస్థితి ఏ గ్రహము ఎక్కడ నయమవుతుంది, ఏ సమయంలో నయమవుతుంది అని తెలియజేసేటువంటిది నక్షత్రం. నక్షత్రం అనేది ఏంటంటే ఏ పార్ట్ నీ శరీరంలో ఏ పార్ట్ నీకు ఈ వ్యాధిని కలిగిస్తూ ఉంది అనేది మనం సూచిస్తుంది అనమాట. కాబట్టి ఈ నక్షత్ర అంశ ఇది. దీన్నే అంగారక అంశ అని కూడా అంటారు అనమాట. అంటే ఈ చార్ట్కి అధిపతి ఎవరు అంటే అంగారకుడు. అంగారకుడు అంటే మనకు రక్షణ ఇచ్చేటువంటి వాడు, మనల్ని రక్షించేటువంటి వాడు. ఈ డి27 ఏం తెలియజేస్తుంది అంటే మన యొక్క ప్రత్యేక లక్షణాలను తెలియజేస్తుంది, వ్యక్తిత్వ లక్షణాలను తెలియజేస్తుంది, ఈ జీవితము ఎక్కడికి ప్రయాణం అనేది తెలియజేస్తుంది. అది డి27. కాబట్టి ఇది ప్రధాన అంశం అవుతుంది, ప్రధాన చార్ట్ అవుతుంది, నక్షత్రాంశ కాబట్టి. అంటే మిగిలిందేది కూడా ఇంత గొప్పగా నక్షత్రాల గురించి మ్యాపింగ్ చేసేటువంటి విధానం ఎక్కడా లేదు. కానీ ఈ డి27లో మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. మీ యొక్క చార్ట్లకి మ్యాపింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దీన్ని సరిగ్గా అన్వయించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ డి27 లగ్నం ఏది, లగ్నాధిపతి ఎవరు? ఈ డి1లో ఉన్నటువంటి లగ్నాధిపతి కుజుడు ఎలా ఉన్నాడు, పరిస్థితి ఏంటి? కుజుడు పాపస్థానాల్లో ఉన్నాడా, లేదా పాప గ్రహాలతో ఏమైనా కలిశాడా, లేదంటే శుభస్థానాల్లో ఉన్నాడా, పుణ్యక్షేత్రాల్లో ఏమైనా ఉన్నాడా అనేది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇది కుజాంశ కాబట్టి. అంటే డి9ని మనం శుక్రాంశ అనేసి అంటాము, అట్లే డి12ని మనం సూర్యాంశ అనేసి అంటాం. అంటే ఆ గ్రహాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ కుజుని కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కుజునితో పాటు 3-9 కూడా చూడాల్సిన అవసరం. అంటే తృతీయాన్ని, భాగ్యస్థానాన్ని కూడా పరిశీలన చేయాలా. గృహాలలో తృతీయ స్థానాన్ని, భాగ్యస్థానాన్ని, గ్రహాలలో కుజుడిని ప్రత్యేకంగా ఇక్కడ చూస్తాం. ఇక్కడ తృతీయంలో కానీ భాగ్యస్థానంలో కానీ ఏ గ్రహాలు ఉన్నాయి, కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఇది ప్రధాన అంశం. రవి కానీ భాగ్యస్థానంలో ఉంటే, లేదా తృతీయంలో కానీ డి27లో కానీ ఉంటే, సో రవి మనకు ఆత్మకారకుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక కారకుడు, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, చీకటిని పారద్రోలేటువంటి వాడు, మన వ్యక్తిత్వాన్ని వికసింపచేసేటువంటి వాడు, మనకు గుర్తింపుని, ఒక పాత్రని, ఒక ప్రభుత్వాన్ని, ఒక రాజరికాన్ని కల్పించేటువంటి వాడు రవి అవుతున్నాడు. అదే సూర్యుడు
ఇక్కడ ఆరోగ్య ప్రదాత కూడా. కాబట్టి హార్ట్‌ని సూచిస్తుంది. హృదయానికి కారకుడవుతున్నాడు. ఎముకలకు కారకుడవుతున్నాడు. అదే చంద్రుడైతే మనఃకారకుడవుతున్నాడు. మానసిక స్థైర్యానికి కారకుడవుతున్నాడు. బ్లడ్‌కి కారకత్వం వహిస్తున్నాడు. సో, బ్లీడింగ్‌కి కారకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా లంగ్స్‌కి కారకత్వం వహిస్తున్నాడు. అంటే కఫ దోషాన్ని కలిగించేటువంటి చంద్రుడు మనం పూర్తిగా చెస్ట్‌కి అక్కడ ఆ కారకత్వం, హృదయానికి కూడా కారకత్వం వహిస్తాడు చంద్రుడు. అట్లే మనం కుజుడిని గాని తీసుకుంటే భ్రాతృకారకుడు అంటాము. అంటే సోదరులకు కారకుడవుతున్నాడు. మనకన్నా తోబుట్టువులు, చిన్న తోబుట్టువులకి కారకత్వం వహిస్తున్నాడు. రక్షణకు కారకత్వం వహిస్తున్నాడు. అంటే మనం రక్షించేటువంటి వాడు. హై బీపీకి కూడా కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే కోపం, ఉద్రేకం ఉంటుంది కాబట్టి, ఆ కోపం, ఉద్రేకం అనేది అడ్రినల్ గ్లాండ్ మీద ప్రభావం అధికంగా చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి హై బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, బ్లీడింగ్‌కి కూడా కారకత్వం వహిస్తాడు కుజుడు. అదే మనము బుధుడిని గాని తీసుకుంటే, బుధుడు నాడీ మండల వ్యవస్థకి కారకుడవుతున్నాడు. బుద్ధికి కారకుడవుతున్నాడు. వివేకానికి కారకుడవుతున్నాడు. లాజికల్ మైండ్, తార్కిక బుద్ధిని కల్పించేటువంటి వాడు బుధుడవుతున్నాడు. అంతేకాకుండా గొంతుకి కారకత్వం వహిస్తున్నాడు. కాబట్టి బుధుడు బాగుంటే వాళ్ళు సింగర్స్ కూడా అవుతారండి. గొంతుకి, ముక్కుకి కారకత్వం వహిస్తుంది. సో, నాడీ మండల వ్యవస్థకి కారకత్వం వహిస్తుంది. అదే ఊపిరితిత్తులకు కూడా ఈయన కారకత్వం వహిస్తున్నాడు. సో, బుధుడు. కాబట్టి బుధుడు ఇక్కడ పాపస్థానాల్లో ఏమన్నా ఉన్నాడా, లేకుంటే శుభస్థానాల్లో ఉన్నాడా అనేది ప్రధానంగా గమనించాలి D27లో. అట్లే గురువుని తీసుకుంటే, గురువు లివర్‌కి కారకత్వం వహిస్తున్నాడు. డయాబెటీస్‌కి కారకుడు. సో, డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ అధికంగా ఉందన్నమాట. హై బీపీ, డయాబెటీస్ 2 కూడా ప్రధాన అంశం అయిపోయింది ప్రజల్లో. విలేజ్‌లోకెళ్తే ఇదే ప్రధానంగా ఉంటాయి. సో, లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఆయనే కారకత్వం వహిస్తుంది. శరీరంలో కొవ్వుకి కారకత్వం వహిస్తుంది. శరీరంలో కొవ్వు పెరగడానికి కూడా కారకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఊబకాయలు అవుతున్నారు వాళ్ళు అధికంగా. ఎక్కువగా స్వీట్స్ తినాలనిపించడము. సో, దీనివల్ల ఊబకాయం వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళలో అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. జ్ఞానానికే కారకుడవుతున్నాడు. ఇంట్లో పెద్దలకి కారకత్వం వహిస్తున్నాడు. గురువులకి కారకత్వం వహిస్తున్నాడు. దేవతలకి గురువు ఈయన బృహస్పతి అంటారు. అదే శుక్రుని తీసుకుంటే, శుక్రుడు ప్రేమకి, అందానికి, ఆనందానికి, అనురాగానికి కారకత్వం వహిస్తున్నాడు. మనం నివసించేటువంటి ఇంట్లో ఫర్నిచర్‌కి కారకత్వం వహిస్తున్నాడు. కార్లకి, బంగ్లాలకి కారకత్వం వహిస్తున్నాడు. కాబట్టి గుడ్ స్లీపింగ్ ఉంది అంటే శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాగలేకపోతే గుడ్ స్లీపింగ్ లేదు. కాబట్టి శుక్రుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడనేది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఇక వ్యాధుల్లో తీసుకుంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్‌కి గాని, అదేవిధంగానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం గాని, పునరుత్పత్తి వ్యవస్థ బాగుండాలంటే కూడా శుక్రుడు బాగుండాలి. అంటే సంజీవిని విద్య తెలిసినటువంటి వాడు శుక్రుడు ఇక్కడ. కాబట్టి ఈ శుక్రుడు అంటే స్త్రీ ఇక్కడ గ్రహం. శుక్రుడు శుక్రాచార్యులతో కూడా పోలుస్తాం. ఇక్కడ పురుషుడుగా తీసుకుంటాం. అట్లే స్త్రీగా కూడా తీసుకుంటాం. చంద్రుడు కూడా అంతే. సో, రాజు రవి అయితే రాణి చంద్రుడు అంటాం. కానీ చంద్రుడుగా ఇక్కడ పురుష గ్రహం అవుతుంది. గ్రహాల్లో మనం తీసుకున్నప్పుడు అక్కడ స్త్రీ గ్రహం అవుతుంది. శుక్రుడు, చంద్రుడిని మనం స్త్రీ గ్రహంగానే తీసుకుంటాం. కాబట్టి శుక్రుడు పునరుత్పత్తి వ్యవస్థకి కారకత్వం వహిస్తున్నాడు.
ఇక ముఖము కళ్ళకి కారకత్వం వహిస్తుంది. ముఖం అందంగా ఉంది అంటే కూడా శుక్రుడు యొక్క కారకం. శుక్రుడు బాగుంటేనే ముఖం అందంగా ఉంటుంది. ఈ మూత్రపిండాలకి కారకత్వం వహిస్తుంది శుక్రుడు. అదే శనిని తీసుకున్నట్లయితే శని వాతానికి కారకత్వం వహిస్తుంది. అధిక ఒత్తిడికి కారకత్వం వహిస్తుంది. ఇక నరాలకి కారకత్వం వహిస్తున్నాడు. ఎముకలకి, దంతాలకి, గోర్లకి, వెంట్రుకలకి, వీటికన్నిటికి కూడా కారకత్వం వహిస్తుంది. పురుష నాళానికి, ప్రేగులకు కూడా, గ్రంథులకు, సో వీటికన్నిటికి కూడా కారకత్వం వహించేది శని భగవానుడు అవుతున్నాడు. ఇక్కడ కర్మకారకుడు, పని, క్రమశిక్షణ, న్యాయం, ధర్మం, వీటికి కూడా కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే శని తులలో ఉచ్చుడు అవుతాడు కదా, కాబట్టి న్యాయాన్ని, ధర్మాన్ని పాలించాలంటే కూడా ఈయన యొక్క అనుకూలత అవసరం. కాబట్టి న్యాయాధికారులుగా ఉండాలన్నా, జడ్జిమెంట్ ఇవ్వాలన్నా, సో శని అనుకూలత ఉన్నటువంటి వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు. అందరూ సరైనటువంటి న్యాయాన్ని ఇవ్వలేరు. అదే రాహు తీసుకుంటే, రాహు విషానికి కారకుడు. విషానికి, అంతేకాకుండా భయాలకి, అహేతుకమైనటువంటి భయాలకి కారకత్వం వహిస్తున్నాడు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు కారకత్వం వహిస్తున్నాడు. అయోమయం కలిగించేటువంటి వ్యాధులకి కారకత్వం వహిస్తుంది. అంటే ఏంది అనేది తెలియకపోవడం, ఇది ఏంటో తెలియదు, అవుట్ ఆఫ్ సైన్స్ కి కారకత్వం వహిస్తున్నాడు. అంటే మన ప్రపంచం కాదనమాట ఇది. రాహు అంటే ఇది మన ప్రపంచం కాదు, మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు. అలా రాహు భ్రమల్ని, మాయల్ని కల్పిస్తాడు. కాబట్టి రాహు దశ జరుగుతున్నా, రాహు లగ్నంలో ఉన్న వాళ్ళు మెడికల్ తీసుకుంటూ, అంటే మెడికల్ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళు ఆంజనేయులను కానీ లేదా దుర్గాదేవిని కానీ పూజించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మసీదుకి వెళ్ళి ఊదించుకోవడం కానీ, ఇది అవుట్ ఆఫ్ సైన్స్. ఇది మంత్రించుకోవడం. ఆంజనేయుల గుడికి వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే వేపాకు తీసుకొని మంత్రిస్తారు. మసీదుకి వెళ్తే చెవులో ఊదుతారు. ఇది ఏంటి అంటే ఏం చెప్పడం, ఏంటి అంటే తెలియదు. ఇది అవుట్ ఆఫ్ సైన్స్ అని, కానీ బాగా అయిపోతాయి. కాబట్టి వీళ్ళని హాస్పిటల్లో చూపిస్తూ వీళ్ళకి ఈ అవుట్ ఆఫ్ సైన్స్ సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా వాళ్ళని తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే పిల్లల్ని ఎందుకు ఆడుస్తున్నాడో తెలియదు. వెంటనే ఏం చేస్తారంటే మసీదుకి తీసుకెళ్తారు, ఊదుతారు, లేదంటే ఆంజనేయుల గుడికి వెళ్తారు, మంత్రించుకుంటారు. చూడండి, ఎక్కువగా పిల్లల్ని లైన్లో నిలబెట్టుంటారు. ఎక్కడన్నా చూడండి, మసీదులో కానీ, ఆంజనేయుల గుడి కాడ కానీ, ఇక్కడంతా కూడా పిల్లల్ని ఎందుకు అలా లైన్లో తీసుకువెళ్తారంటే అవుట్ ఆఫ్ సైన్స్ అనమాట. తెలియదు, అది రాహుకేతుల యొక్క ప్రభావం. కాబట్టి వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ కూడా వీళ్ళు ఈ పని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడే వాళ్ళకు నయమయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చాలా మందికి తెలియజేశాను. నేను లగ్నంలో రాహు ఉండి రాహు దశ జరుగుతూ ఉంటే మీరు హాస్పిటల్ కంటే కూడా ఇట్లా ఆంజనేయుల గుడికి ఇలా వెళ్తేనే బాగా అవుతుంది కదమ్మా మీకంటే. అవును సార్, నాకు హాస్పిటల్ మందులే పట్టవు సార్, నేను ఆంజనేయుల గుడికి ఇలా వెళ్తూ ఉంటాను, ఎక్కువగా మసీదుకి వెళ్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాను. అమ్మ నువ్వు అలానే వెళ్ళు, మంచిది అని చెప్తాను. అదే కేతువుని తీసుకుంటే ఇది కూడా భ్రాంతిని, భ్రమల్ని కల్పించేటువంటి ఒక గ్రహము. ఇక సమస్య ఏదో తెలియనటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తాడు కేతు. అంటే సమస్యని ఐడెంటిఫై చేయడమే కష్టం అవుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోకూడదు ఎప్పుడు. కేతు లగ్నంలో ఉన్నాడు, రాహు లగ్నంలో ఉన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్ ఈయన అనకూడదు. ఫ్యామిలీ డాక్టర్ ఉండకూడదు వీళ్ళకి. ఎందుకు సార్ అంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ని వదిలి వెళ్ళరు కదా వీళ్ళు. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏమి, ఏ సమస్య వచ్చినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే అతను ఐడెంటిఫై చేయలేడు. చెప్పడం ఏంటంటే ఐడెంటిఫై చేయలేడు. ఇంకెవరు ఐడెంటిఫై చేస్తారంటే ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో అంతవరకు కూడా వీళ్ళ యొక్క ప్రధాన సమస్య ఏందో ఐడెంటిఫై కావడం, డయాగ్నోసిస్ కావడం చాలా కష్టం అవుతుంది.
ఒకవేళ మొదట్లో చెప్పినటువంటి డాక్టరు అది తప్పుగా ఉండొచ్చు. రెండో డాక్టర్ దగ్గరికి అంటే డాక్టర్‌ని మార్చాలా. రెండో డాక్టర్ అంటే ఒక నెల, 2 నెలల తర్వాత మళ్ళా అదే ప్రాబ్లమ్ ఉంది. మళ్ళా మీరు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో, అక్కడ కూడా స్కానింగు, ఎక్స్‌రే అవి తీసి ఏం లేదు బాగుంది నార్మల్‌గా ఉందంటారు. నార్మల్‌గా ఉంది అన్నారంటే మళ్ళా ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళాల. అప్పుడు మూడో డాక్టర్ లేదా నాలుగో డాక్టర్ వీళ్ళకి డయాగ్నోసిస్ చెప్పే అవకాశాలుంటాయి. ఈలోపుగా 4, 5 నెలలవుతుంది. ఆ వ్యాధి కొంచెం ముదిరి అప్పుడు అతను ఐడెంటిఫై చేయగలుగుతాడు. అంటే వీళ్ళంతా ఎందుకు సార్ ఐడెంటిఫై చేయలేదంటే అది లోపల అర్థం కానటువంటి ఇష్యూగా ఉంటుంది. ఏదో కన్‌ఫ్యూషన్ స్టేట్ ఉంటుంది డాక్టర్‌కే. ఇప్పుడు 4, 5 నెలలు గడిచింది కాబట్టి కొంచెం ముదిరింది. ఆ డాక్టర్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేసాడు. అది విషయం. కాబట్టి కేతువు ఉన్నా కూడా ఈ సూసైడల్ టెండెన్సీ లేదా ఇట్లాంటి తెలియనటువంటి వ్యాధులకి క్యాన్సర్ కాకపోవడం. క్యాన్సర్ అంతా కూడా లోపల చాప కింద నీరులాగా ప్రవహించేటువంటి డిసీజెసే కదా! మనకు తడిసిపోతే గాని తెలీదు నీళ్ళు కింద వచ్చేసాయని. అటువంటి డిసీజెస్‌ని కలిగించేటువంటిది కేతువు ఇక్కడ. కాబట్టి ఈ డి27లో డి1 చార్ట్‌ని కూడా పరిశీలిస్తూ ఈ గ్రహాలు ఇక్కడ డి1 చార్ట్‌లో ఎక్కడున్నాయి? 6, 8, 12లో ఉన్నాయా? బలమైనటువంటి వ్యక్తిత్వం ఉందా? అంటే కుజుడు బాగున్నాడు. బలమైనటువంటి శారీరక సామర్థ్యం ఉండాది. మానసిక సామర్థ్యం ఉంది. అంటే డి1 చార్ట్‌లోనూ కేంద్రాల్లో ఉన్నాడు. లేదా కోణాల్లో ఉన్నాడు. చాలా బలంగా ఉంటాడు. లేదు 12లో ఉన్నాడు. అష్టమంలో ఉన్నాడు. కొంచెం వీక్‌గా ఉంటాడు. కాబట్టి ఇతను రక్షకుడు కాదు. రక్షించలేడు. డి27లో కూడా అలానే ఉన్నాడా లేదా చూసుకోవాలి. చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ గ్రహము ఏ నక్షత్రం మీద ఉంది? ఏ విభాగంలో ఉంది? అనేది మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు? ఇప్పుడు శని భగవానుడు హస్త నక్షత్రంలో ఉన్నాడు. అంటే 13వ విభాగంలో ఉన్నాడు అనేసారు. 13వ విభాగంలో ఉన్నాడు. హస్త నక్షత్రం. శని, చంద్రుడు. 13వ విభాగం అంటే ఏం సార్ అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త. సో 9, 4, 13. అంటే 13వ నక్షత్రం అది. కాబట్టి 13వ విభాగం అయింది. ఈ హస్త నక్షత్రానికి అధిపతి ఎవరు? త్వష్ట. త్వష్ట సూర్యుని యొక్క అధిదేవత. కాబట్టి ఈ త్వష్ట అనేటువంటి దేవత ఈ జాతకానికి ప్రధానమైనటువంటి గ్రహము. ప్రధానమైనటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఈ జాతకాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి చంద్రుడు గాని ఎప్పుడైనా హస్త నక్షత్రంకి వచ్చినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. దీన్ని మ్యాపింగ్ అంటారు. దీన్ని మ్యాపింగ్ అంటారు. ఇప్పుడు కుజుడు చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. చిత్తా నక్షత్రం ఏమవుతుంది? హస్త, చిత్త. అది 14 అయితే ఇది 15 అవుతుంది. అది 13 అయితే ఇది 14 అవుతుంది. చిత్త. మరి ఈ చిత్తా నక్షత్రానికి అధిదేవత? అలా ఒక్కొక్క నక్షత్రానికి అధిదేవతలు ఉంటాయి. త్వష్ట దేవుడు. ఇప్పుడు శుక్రుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు. భరణి నక్షత్రానికి అధిదేవత ఎవరు? యముడు. మరి ఈ యముడు ఈ జాతకాన్ని పరిపాలించే దేవుడు అవుతున్నాడు. అంటే యముడు ఏం చేస్తాడు? నరకాన్ని చూపిస్తాడు. నరకానికి అధిపతి కదా ఆయన. కాబట్టి నరకాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ సమయంలో శుక్ర మహర్దశ జరిగేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాలెన్స్డ్ లైఫ్‌ని లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వీళ్ళకి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చి నరకాన్ని అనుభవించాల్సినటువంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి అనేది మనం అంచనా వేయొచ్చు. కాబట్టి అలా మ్యాపింగ్ చేసుకోవాలి. ఎవరు ఈ దేవత? ఈ నక్షత్రానికి దేవత ఎవరు? ఈ జాతకాన్ని పరిపాలించేది ఎవరు? ఇప్పుడు జరిగేటువంటి దశా భుక్తులకి ఏ దేవతలు పరిపాలకులుగా ఉన్నారు? వాళ్ళు జీవిత ప్రధాన సమస్యలను పరిష్కరించేటువంటి వాళ్ళా? లేకుంటే పెంచేటువంటి వాళ్ళా? అనేది
గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆర్యమన్ అనేటువంటి సూర్యుని యొక్క అతిథి దేవతలు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళు కూడా అట్లాంటి ఆర్యమన్ గాని, లేదా వరుణుడు గాని, చంద్రుడు ఇటువంటి దేవతలు వచ్చినప్పుడు వీళ్ళు మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అగ్ని అనేటువంటి దేవుడు. ఒక నక్షత్రానికి అది దేవత ఆయన అనుకోండి. ఆ దశ జరుగుతుంది. అప్పుడు అగ్ని ఏం చేస్తాడంటే మీకు ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కరించేటువంటిది ఎవరు అంటే అగ్ని అనేటువంటి దేవుడు. కాబట్టి మీరేం చేయాలి? హోమం చేయాలి. హోమం చేసినప్పుడు ఆ సమస్య మీకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని పెంచుతాయి, కొన్ని వ్యాధుల్ని పెంచుతాయి, కొన్ని తగ్గిస్తాయి. ఆ కారణాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే దాని యొక్క ప్రధాన సమస్య మీకు అర్థమవుతుంది. ఆ రకంగానే మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అగ్ని అనుకోండి, ఎలా ఉంటారు మీరు? చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. పొజిషన్ కావాలంటారు, పవర్ కావాలంటారు. దానికోసం పోరాడతారు, ఆరాటపడతారు, వ్యతిరేకిస్తారు, ఇతరులను తొక్కుతారు, అణగదొక్కుతారు. అలా ఒక పవర్ అనేది వస్తుంది, పొజిషన్ అనేది వస్తుంది జీవితంలో. అలా ఒక వ్యక్తి యొక్క లక్షణాలని మనం అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి మ్యాపింగ్ అనేది చేసుకోవాలా. మ్యాపింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా D27ని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అందులో బేసి సరి సంకేతాలు ఉన్నాయి. సో బేసి సంకేతాల్లో నేను కొన్ని తెలియజేస్తాను. అశ్విని కుమారులు యమ, అగ్ని, బ్రహ్మ, చంద్ర, ఈశ, జీవ, అదితి. సో అదితి అనేది సూర్య భగవానుడి యొక్క తల్లి అన్నమాట. కాబట్టి ఆమెని ప్రార్థిస్తే మనకు వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గించేస్తుంటారు. సో తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడు మన మీద గ్రడ్జ్ పెట్టుకోదు కదా, మనం తప్పు చేసినా కూడా క్షమిస్తుంది. క్షమించేటువంటి స్వభావం కలిగినటువంటిది కాబట్టి సో ఆమెని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సూర్యుడిని ప్రార్థించాలంటే మనం ఏం చేయాలా? ప్రతిరోజు కూడా సూర్యుడు రాకముందుగానే మనం స్నానం చేసుకొని సో సూర్యునికి ఎదురుగా నిలబడి నీటిని సమర్పించాలి. ఆయనకి నీటిని సమర్పిస్తే చాలు, ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా అయిపోతుంది. కాబట్టి ఆరోగ్య ప్రదాత ఆయనే కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి మొదటి కిరణం సవిటార్ అంటారు. సవిటార్ అనేసి అంటారు అనమాట. అది సూర్యునిలో మొదటి కిరణం. కాబట్టి ఆ మొదటి కిరణాన్ని మనం కానీ ప్రార్థిస్తే మనకు ఆరోగ్య సమస్యలు అనేది రావు. అలా మనము ఆర్యమను, సూర్య, త్వష్ట, మరుత్, చక్రాగ్ని, మిత్ర, వాసవ, రాక్షస, వరుణ, విశ్వదేవ, గోవింద, వసు, వరుణ, అజస్, అహిర్బుద్ధ్య, పుష్య. సో ఇవన్నీ బేసిలో మనం బేసి సంఖ్యలకి మనం చూసుకునేటువంటి విధానం. మరి సరి సంఖ్యలకి చూసుకోవాలంటే దీన్ని మనం రివర్స్లో చెప్పుకోవాలి. అంటే పుష్య అనేది స్టార్టింగ్ అశ్విని కుమారులు అయితే అంటే 27 నక్షత్రాలకి 27 దేవతలు ఉంటారు. ఇప్పుడు 27 దేవతలు మనము బేసి సంఖ్యలో చూసుకున్నాము. సరి సంఖ్యలో చూసుకునేటప్పుడు మళ్ళీ వెనక నుండి చదువుకుంటూ రావాలి. అంటే పుష్య, అహిర్బుద్ధ్య, అజస్, వరుణ ఇలా వెనక నుంచి మనం 27 నక్షత్రాల యొక్క దేవతల పేర్లు వెనక నుండి చూసుకుంటే అది సరి సంఖ్యలకి చూసుకున్నట్లు అవుతుంది. ఈ విధంగా D27ని మనం బాగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన యొక్క వ్యాధులని, దాని యొక్క సామర్థ్యాన్ని, దాని యొక్క అంటే అది అంతమవుతుందా లేదా కంటిన్యూ అవుతుందా, అది మన ప్రాణాలని తీసుకొస్తుందా, ప్రాణాలని తీసుకుపోతుందా అనేది కూడా మనము ఇక్కడ D27లో మనం పరిశీలన చేయొచ్చు. కాబట్టి గ్రహం యొక్క బలాన్ని, బలహీనతలని గుర్తించాలంటే కూడా D27 యొక్క విశ్లేషణ అనేది చాలా అవసరము. అక్కడ మ్యాపింగ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని నక్షత్రాంశాలు అంటారు, సప్తవింశ అనేసి అంటారు, బ్రహ్మవింశ అనేసి అంటారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చార్టు ప్రతి ఒక్క జాతకానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది D27 యొక్క విశ్లేషణ. సో ఇప్పుడు చెప్పినటువంటిది మీరు చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ చెప్తే అర్థం కాదు, మీరు ఇక్కడ ప్రశ్నలు వేస్తే కూడా అర్థం కాదు. కాబట్టి మీరు మీ చార్ట్లో
ఆ నక్షత్రాల యొక్క అధిదేవతలను పక్కన రాసుకోండి. పక్కన రాసుకొని దానికి సంబంధించినటువంటి అంటే దశాభుక్తులే చూసుకోండి. మిగిలినవన్నీ కూడా అన్నీ చూసుకుంటే బెటరే. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి విశ్లేషణ చేసుకోవాలంటే అది దశాభుక్తుల్ని ప్రత్యేకంగా తీసుకొని దానికి సంబంధించినటువంటి అధిదేవతలు ఎవరు, వీళ్ళు మనకు ఏం చేయగలుగుతారు, సో ఈ నెగిటివ్గా ఏమన్నా ఉందా లేదంటే పాజిటివ్గా ఏమన్నా ఉందా అనేది ఆ ఆ నక్షత్ర దేవతను అధిదేవతని మనం ఉదాహరణగా తీసుకొని విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉమర్ సార్ అయిపోయిందా నువ్వే? నాదా అయిపోయింది, మీటింగ్ ఇందాక అయిపోయిందిగా.